ఏపీ లిక్కర్ కేసులో నేడు ఎంపీ మిథున్ రెడ్డి మధ్యంతరం బెయిల్పై ఏసీబీ కోర్టులో విచారణ చేపట్టనుంది. ఈ కేసులో ఉన్న నిందితులు చెవిరెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్, బాలాజీ, గోవిందప్ప బెయిల్ పిటిషన్లపై విచారణ చేపట్టనున్నారు. లిక్కర్ కేసులో రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని ఎంపీ మిథున్ రెడ్డి దాఖలు చేసిన 2 పిటిషన్లు కోర్టు విచారించనుంది. ఏపీ లిక్కర్ కేసులో నేడు ఎంపీ మిథున్ రెడ్డి మధ్యంతరం బెయిల్పై ఏసీబీ కోర్టులో విచారణ చేపట్టనుంది. ఈ కేసులో ఉన్న నిందితులు చెవిరెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్, బాలాజీ, గోవిందప్ప బెయిల్ పిటిషన్లపై విచారణ చేపట్టనున్నారు. లిక్కర్ కేసులో రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యలు చేసినట్లు 2 పిటిషన్లు కోర్టు విచారించనుంది. ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, దీపిక, ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి నిందితులు వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి, అట్లాగే గతంలో అరెస్ట్ అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్, అలాగే బాలాజీ, గోవిందప్ప బెయిల్ పిటిషన్లపై ఈ రోజు విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. అయితే వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి జైల్లో ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అట్లాగే మిగిలిన నిందితులు చెవిరెడ్డితో పాటు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప వీళ్ళందరూ కూడా విజయవాడ జిల్లా జైల్లో విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా గత కొంతకాలంగా వాడు వెళ్తున్నారు. అయితే ఎంపీ మిథున్ రెడ్డి వేసినటువంటి 2 బెయిల్ పిటిషన్ల కోసం మాత్రం, అంటే కండిషన్ బెయిల్ తో పాటు రెగ్యులర్ బెయిల్ కూడా తనకు మంజూరు చేయాలని కూడా మిథున్ రెడ్డి గతంలోనే తన న్యాయవాది ద్వారా కూడా విజయవాడ కోర్టు బెయిల్ పిటిషన్ ఈ రోజు మరి కాసేపట్లో న్యాయమూర్తి ఈ పిటిషన్ విచారిస్తున్నారు. ఇటు ప్రభుత్వం వైపు అట్లాగే మిథున్ రెడ్డి వైపు కూడా ఇద్దరు అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య కూడా వాదనలు కూడా ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అట్లాగే ఈ మిథున్ రెడ్డి చేసినటువంటి 2 బెయిల్ పిటిషన్లతో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అట్లాగే బాలాజీ, గోవిందప్ప బెయిల్ పిటిషన్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా వీళ్ళు గతంలో కోరడం జరిగింది. ఈ పిటిషన్ల పైన కూడా ఈ విజయవాడ కోర్టులో మరి కాసేపట్లో విచారణకు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం వైపు నుంచి అట్లాగే ప్రభుత్వం వైపు నుంచి ఎవరైతే న్యాయాధికారులు ఉన్నారో వాళ్ళు, అట్లాగే ఇటువైపు నుంచి అడ్వకేట్స్ కూడా ఈ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కూడా బెయిల్ పిటిషన్ ఆర్గ్యుమెంట్స్ జరిగే అవకాశం ఉంది. అట్లాగే రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డి గతంలో తనకి వసతులు, అంటే కనీస వసతులు, తనకి ఆరోగ్య పరిస్థితుల రీత్యా కొన్ని వసతులు కల్పించాలని కూడా కోరడం జరిగింది. ఆ పిటిషన్ కూడా ఈ రోజు ఏసీబీ కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. అట్లాగే వీటితో పాటు ముఖ్యంగా ఏంటంటే ఈ కేసుకు సంబంధించి గతంలో ఏసీ సిట్ అధికారులు చేసినటువంటి ఛార్జ్ షీట్ల పైన కూడా న్యాయం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.